ఎన్డీఏ ప్రభుత్వం ఏర్పడ్డ తర్వాత ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గ్రామ పంచాయతీలకు నిధుల కొరత లేకుండా చేశారని కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి అన్నారు. ఆమె ఇది మంచి ప్రభుత్వం కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ గత ప్రభుత్వంలో ప్రజలకు సంతోషం లేకుండా పోయిందని, ఎన్డీఏ ప్రభుత్వం ఏర్పడ్డ 100 రోజులకే ప్రజలు ఆహ్లాదంగా సంతోషంగా వెలజిల్లుతున్నారని ఆమె పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో టీడీపీ మండల పార్టీ అధ్యక్షుడు అమరేందర్ రెడ్డి తదితరులు హాజరయ్యారు. ప్రభుత్వం నచ్చిందా, బాగుందా, మీరు చెప్పాలి. సరేనా, బాగుందా? తొందరగా మీకు రోడ్లు కాలువలు అవన్నీ కూడా శుభ్రంగా వేపిస్తాం. మొదటి ఒకటి అవన్నీ పూర్తి చేసేదానికి సంసిద్ధంగా ఉన్నారు. ఈ రోజు మనం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో కూటమి ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న ఇది మంచి ప్రభుత్వం అనే కార్యక్రమంలో మనమందరం పాల్గొంటున్నాం. మన ప్రభుత్వం మొదలై 100 రోజులైంది. ఇప్పటికి ఇది మంచి ప్రభుత్వం అని మనం చెప్పుకోగలుగుతున్నాము. చంద్రబాబు నాయుడు గారి ద్వారా ఈ 100 రోజులు అనడానికి నిదర్శనం మీ అందరి మొహాల్లో కనిపిస్తున్న నవ్వు. ఎందుకంటే ముఖ్యంగా ఈ కొడవలూరు మండలంకి చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చినాక, నేను ఎమ్మెల్యేనైనాక తప్పకుండా ఇది ప్రశాంతమైన కొడవలూరు మండలం. మొదట మంచి ప్రభుత్వం అంటే మనుషులు ప్రశాంతంగా జీవించగలగాలి. అదైతే చంద్రబాబు నాయుడు గారు నేను ఇద్దరము కలిసి మీకు ఇవ్వగలిగా మీ కొడవలూరు మండలానికి. ఈ కొడవలూరు మండలంలో మనుషులు ఎంతగా భయపడుతున్నారో మీకు అందరికీ తెలుసు గత ప్రభుత్వంలో. కాబట్టి ఈ రోజు ఇది నిజంగా మంచి ప్రభుత్వం అని చెప్పి నాకన్నా ఎక్కువగా మీ మనసులకే తెలియాలి, మీరే చెప్పాలి, మీరే తెలియజేయాలి. మహిళలు కానీ, ఇక్కడున్న ప్రతి ఒక్కరు నాయకులు కానీ, కార్యకర్తలు కానీ మీరు చెప్పగలగాలి. అదే విధంగా మనము ముందుగా అనుకున్నట్టే చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయితే మనకి అభివృద్ధి సంక్షేమము సమపాలనలో చేయగలిగిన సమర్థవంతమైన నాయకులు అని చెప్పి మనకు అందరికీ తెలుసు. ఈ రోజు ఆయన ముఖ్యమంత్రి అయిన తర్వాత తొలి 5 సంతకాలు పెట్టడం జరిగింది. మీకు అందరికీ తెలుసు, మెగా డిఎస్సి మీద సంతకం పెట్టారు. అన్నిటికన్నా ముఖ్యమైన ల్యాండ్ టైటిల్ యాక్ట్ ని రద్దు చేయడం జరిగింది. అదే విధంగా మనకి చెప్పినట్టుగా 3000 నుంచి పెన్షన్ ని 4000గా పెంచి ప్రతి నెల అధికారుల ద్వారా, అధికారులతోటి ఎమ్మెల్యేలు కూడా కలిసి నాయకులు ప్రతి ఇంటింటికి వెళ్ళి అవ్వాతాతలకు 3000 నుంచి 4000, అదే విధంగా దివ్యాంగులకి 3000 నుంచి 6000, డిజేబుల్ వాళ్ళకి 15000 నాయకులతో కలిసి అధికారులు అందించడం జరుగుతుంది. దానివల్ల నాయకులకి ఉన్న మామూలు మన గ్రామస్తులకి, అవ్వాతాతలకి ఆ గ్రామంలోకి వెళ్ళినప్పుడు ఎంతో అనుబంధం ఏర్పడుతుంది. నాయకులు వచ్చి మీకు పెన్షన్ ఇవ్వడము అనేది చాలా గొప్ప కార్యక్రమం. ఈ కార్యక్రమంలో మమ్మల్ని అందరినీ భాగస్వాములు చేసినందుకు చంద్రబాబు నాయుడు గారికి నిజంగానే ధన్యవాదాలు తెలపాలి. ఎందుకంటే మేము మీ ఊరికి వచ్చి మీకు పెన్షన్ ఇస్తే ఇక్కడికి నేను వచ్చినప్పుడు ఎంతో మంది వాళ్ళ బాధలు వచ్చి చెప్పుకుంటారు, వాళ్ళు వచ్చి కలుస్తున్నారు, వాళ్ళు అర్జీలు ఇస్తున్నారు. ఆ ఊరికి ఏం కావాలో ఆ ఊర్లో ఉన్న నాయకులు బయటకు వచ్చి మా ఊర్లో ఈ అభివృద్ధి కావాలి అని అడుగుతున్నారు. అది చాలా గొప్ప మార్పు. అది కేవలం చంద్రబాబు నాయుడు గారు మాత్రమే తీసుకురాగలిగారు. ఎందుకంటే ఆయన ప్రభుత్వం ప్రజల ప్రభుత్వం కాబట్టి మనం ముందుకు నడవబోతున్నాం. అదే విధంగా రోడ్లు, డ్రైనేజ్ సిస్టంలు ఇవన్నీ కూడా మనం రాబోయే రోజుల్లో చేసుకోబోతున్నాం. అన్నిటికంటే ముఖ్యంగా 100 రోజుల్లో ఇది చాలా తక్కువ టైం. 5 సంవత్సరాలు మీరందరూ పడ్డ బాధలు మర్చిపోయి 100 రోజుల్లో సంతోషంగా ఉండగలుగుతున్నారు. ఇదే మన గొప్ప విజయం. చంద్రబాబు నాయుడు గారు మనకి ఇచ్చిన సంతోషకరమైన విజయం. మిగతావన్నీ ఎందుకంటే గత ప్రభుత్వంలో ఎన్ని లోపాలున్నాయో అవన్నీ సరిదిద్దుకొని
మన ముందుకి వచ్చి మనకిచ్చిన హామీలు నెరవేర్చడానికి ముఖ్యమంత్రి గారు సాయి శక్తిలా ప్రయత్నిస్తున్నారు. అన్ని మనకిచ్చిన హామీలన్నీ నెరవేరుతాయి. రేపు దీపావళికి రాబోయే రోజుల్లో ఉచిత గ్యాస్ సిలిండర్లు ఇవ్వబోతున్నారు. అదేవిధంగా నవంబర్ గానీ డిసెంబర్ లో గానీ ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచితంగా అని చెప్పారు, అది కూడా చేయబోతున్నారు. కాకపోతే గత ప్రభుత్వ వైఫల్యాల వల్ల మనం ఏ అభివృద్ధి కార్యక్రమమైనా ఏదైనా మనం ఇచ్చిన మాటలు చేసుకోవడానికి అవన్నీ చక్కబెట్టుకోవడానికే మనకి టైం పడుతుంది. ఇంత లోపల మీరందరూ చూశారు మొన్న విజయవాడలో ఎంత ముంపుకు గురైందో, ఎంత వరదలు వచ్చాయో. దాంట్లో చంద్రబాబు నాయుడు గారు ప్రజల కన్నీళ్లు తుడవడానికి ఎంత కష్టపడ్డారో. ఆయన వయసులో 74 సంవత్సరాల వయసులో ప్రతి ఇంటికి ప్రతి దగ్గరికి వెళ్లి మోకాళ్ళలోతు నీళ్లలో దిగి ప్రజలు అన్న ఆతులతో మాడిపోకుండా వాళ్ళకి తడిచిపోయిన బట్టలు, ఇళ్ళంతా నీళ్లు, నేను కూడా వెళ్ళాను అక్కడికి. అది చూసి నిజంగా నా మనసు చలించిపోయింది. అటువంటి దాన్ని చంద్రబాబు నాయుడు గారు లాంటి సమర్థమైన ముఖ్యమంత్రి